ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకొని ఇటీవల అమరావతిలో కూటమి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో గ్రాండ్గా కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య కార్యదర్శి, డీజీపీ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం కల్పించలేదంటూ ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ఆయన తెలిపిన దాని ప్రకారం ఈ కార్యక్రమంలో అధికార ప్రోటోకాల్ పాటించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులకు అవమానం జరిగిందన్నారు. కొన్ని టేబుల్స్ వద్ద కలెక్టర్లు, ఎస్పీలు, ఎంపీలు కూర్చుండగా మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారంటూ ఆరోపించారు. ఇలాంటి ప్రాముఖ్యమైన కార్యక్రమంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఆహ్వానించకపోవడం కూడా ఆయన అసంతృప్తికి కారణమైంది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసే ఉద్దేశాన్ని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అయితే ఇది మొదటి తప్పుగా అనిపించిందని, అదే సమయంలో తాను అక్కడికే హాజరై ఉండి సీటింగ్ విధానాన్ని గమనించి ఉంటే వెంటనే బయటకు వచ్చేసేవాడినంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకే ఈ స్థాయి అవమానం జరగడం విచారకరమంటూ చెప్పారు. చాలా మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి ఇదే విషయాన్ని వ్యక్తపరిచినందునే తాను ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని గమనించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఆశ వ్యక్తమవుతోంది. కొట్టారు దెబ్బ అంటే ఆ రోజు నేను రాలా మీటింగ్కి. అంటే నేను ముందే ఏదో కొన్ని పూజలు ఫిక్స్ చేసుకున్నందువల్ల రాలేదు. ఈవెన్ అదర్వైజ్ కూడా వచ్చి ఉండేవాడిని కాదేమో. ఈవెన్ అదర్వైజ్ కూడా, ఎందుకంటే ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసో లేదో, ఎమ్మెల్యేలు అంటే ఏముంది అనుకుంటున్నారు మీరు. కాదు, కలెక్టర్ కన్నా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఈజ్ హయ్యర్. నాట్ ఈవెన్ కలెక్టర్. కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే. మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ, కలెక్టరు, ఎస్పీ ఒక దగ్గర, ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు, ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూశా. డెఫినెట్గా అది ఎమ్మెల్యేలని ఇల్ట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నా. బట్ నేను ముందు చూడకుండా నాకున్న ముందు ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళలేదు. కానీ ఆ ప్రోగ్రాం లేకపోయినా అది నేను చూసి ఉంటే నేను వెళ్ళేవాడిని కాదు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎమ్మెల్యే. దట్ ఓపెన్లీ ఐఎమ్ అడ్మిటింగ్. సో నెక్స్ట్ టైము నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. ఇప్పుడే కూడా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషను తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు. సో దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ప్రభుత్వం ఫంక్షనే కదా, పార్టీ ఫంక్షన్ కాదు కదా. ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ, ఆ కలెక్టర్, ఎస్పీ కూర్చుంటారు, నువ్వు నీ తహసీల్దార్తో కూర్చో, ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది ఇట్స్ అన్ అనామలీ. మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, దేనికైనా మొదట తప్పుగా భావించి
ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అరే నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పిన కొంతమంది ఎమ్మెల్యేలతోటి నేను చెప్పాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు ద గవర్నమెంట్, టు ద చీఫ్ సెక్రటరీ హూ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఇట్, దట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. యూ కాంట్ ఇల్ ట్రీట్ ఎమ్మెల్యేస్. ఎస్, యు రేజ్డ్ ద రైట్ పాయింట్. దాన్ని ఊరుకునేది లేదు. నేను చీఫ్ సెక్రటరీకి రాస్తా. ఇట్స్ అన్ ఇన్సల్ట్ కదా, ఇన్సల్ట్ టు ఎమ్మెల్యేస్. దే కాంట్. ఎమ్మెల్యేలు అందరినీ ఎదురు కూర్చోబెట్టచ్చు, అధికారులు సెపరేట్గా ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం. అంతేగాని తహసీల్దార్తోటో లేకపోతే ఇంకెవరో జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్తోటో, జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎస్పీ, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేస్. ఓకే, ఎంపీ ఈజ్ స్లైట్లీ అబౌవ్ ద ప్రోటోకాల్, అబౌవ్ ఎమ్మెల్యే. బట్ ఎంపీ, ఎమ్మెల్యే ఆ జిల్లాలో 7 ఉంటారు. ఆ 7 ఎస్పీ, కలెక్టర్ కూర్చోవచ్చు. ఇలాగా కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేని కూర్చోబెడతాం అంటే, నేను కార్పొరేషన్ డైరెక్టర్ని నేనే ఇన్సల్ట్ చేయట్లా, బట్ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయడం తప్పు అంటున్నా. అది ఫీల్ అయ్యారు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక అనామలీ జరిగినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి ధైర్యంగా, ఇట్స్ అన్ అనామలీ విచ్ హ్యాస్ టు బి కరెక్టెడ్. మీ మీడియా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయా నా ఆవేదనకి? ఉంటే చెప్పండి. నేను మాట్లాడేది న్యాయమే కదా ఎమ్మెల్యేల తరఫున. నాకన్నా బిలో ప్రోటోకాల్ ఉన్న అతన్ని ఎదురు కూర్చోబెట్టుకుని నన్ను వెనకాల కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాం? ఆత్మాభిమానం ఉన్నవాడు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. అది అడగండి, ఇలాంటి ధైర్యంగా ఏమన్నా చెప్పాలంటే. ఇప్పుడుగా ధైర్యం ఎక్కిపోయిందంటే ఊరుకోండి. ఓకే, ముగిందా? థ్యాంక్ యూ.